seize the ship. If any pressure comes from central government, we'll see. కాకినాడ రేవు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. Do you think this is all about public distribution system, right? Do you know how dangerously you guys are operating? అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని అనుకుంటారు. అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా? ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి అవ్వలేదు. నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక సపోజింగ్ యాజ్ ఎ థ్రెట్ ఆఫీస్ లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కాకినాడలోని యాంకరేజీ పోర్టును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఇటీవల తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అందరూ నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం టన్నుల కొద్దీ నౌకల ద్వారా విదేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు అక్రమంగా రవాణా బాగోతం ఈ సందర్భంగా వెలుగు చూసింది. ఈ అక్రమ రవాణా బాగోతం నిన్న మొన్నటిది కాదు, కొన్నేళ్లుగా చాప కింద నీరులా నడుస్తుంది. గత ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం వెనుక ఉన్నారన్న ఆరోపణలు కూడా ఈ సందర్భంగా వచ్చాయి. మీరు ఇవన్నీ చెక్ చేయకపోతే ఈ బ్యాగ్స్లో కోకైన్ ఉందని మీకు ఉందో ఎలా చెక్ చేస్తారు? మీకు ఒకళ్ళు ఉంటే అలా కాదు, ఇది మీకు కంప్లీట్గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ మీకు అర్థమవుతుంది కదా. మరి మీరు అలా ఈజీగా ఎలా ఒప్పుకుంటారు? మీరు ఆల్రెడీ 6 కాదు, మీరు అందరూ ఇలా కన్వీనియంట్గా మాట్లాడితే ఎట్లా? అంటే స్మగ్లింగ్ కోకైన్ అక్రమ బియ్యం రవాణా చేయడానికి పోర్టులు పెట్టేది. కాకినాడ రేవు బాగోతం బయటపడక ముందే ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఇచ్చే రేషన్ బియ్యం అసలైన లబ్ధిదారులకు అందడం లేదు అన్న ఆరోపణ కూడా ఉంది. ఎవరి ప్రయోజనాల కోసం రేషన్ కార్డుల ఆధారంగా బియ్యం ఇచ్చామో అసలు వారికే బియ్యం అందడం లేదంటే మొత్తంగా పీడీఎఫ్ వ్యవస్థే విఫలమైనట్టు లెక్క. ఈ నేపథ్యంలో కీలకమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒక దశలో రేషన్ బియ్యం బదులు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమ చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రతిపాదన కూడా వచ్చింది. దీనికి ఆర్థిక శాస్త్ర పరిభాషలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు. ఇక ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత కానీ ఈ విషయంపై కేంద్రం ఒక నిర్ణయానికి రాకపోవచ్చు. రేషన్ కార్డుల ఆధారంగా బియ్యం ఇవ్వడానికి ప్రత్యామ్నాయంగా అసలు సిసలు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా సొమ్ములు జమ చేయడం మేలు అన్న అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు నేరుగా సొమ్ములు అందజేయడం వల్ల ప్రభుత్వ వ్యయం తగ్గుతుంది అన్నది ఒక వాదన. అంతేకాదు రేషన్ దుకాణాల నిర్వహణలో ప్రభుత్వాలకు ఉన్న ఇబ్బందులు, కష్టాలు కూడా తగ్గుతాయి. దీంతో పాటు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మధ్యవర్తుల జోక్యం ఉండదు. దీనివల్ల లబ్ధిదారులకు సొమ్ముల అందజేతలో 100% పారదర్శకత ఉంటుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా వంటి ముచ్చటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఉండవంటున్నారు. నేరుగా బ్యాంక్ అకౌంట్లలో సొమ్ములు డిపాజిట్ కావడం వల్ల ఒక సౌలభ్యం కూడా ఉంటుంది. ప్రభుత్వం అందించే డబ్బును ప్రాధాన్యాల ప్రతిపాదికన లబ్ధిదారులు ఉపయోగించుకోవచ్చు. పిల్లల చదువులు ముఖ్యము అనుకుంటే వాటికి, లేదంటే కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులకు, కాదంటే ఇంట్లో శుభకార్యాలకు, ఇలా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. సర్కారిచ్చే సొమ్మును ఇలాంటి వాటికే ఉపయోగించాలి అన్న నిబంధనలు ఏమీ ఉండవు. అంతిమంగా లబ్ధిదారుడు సొమ్ములు ఖర్చు పెట్టుకోవడంలో స్వేచ్ఛాజీవిగా ఉంటాడు. అయితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వెయ్యాలంటే ముందుగా సర్కార్ ఖజానాలో బ్యాలెన్స్ ఉండాలి. అనేక సార్లు సర్కార్ దగ్గర సొమ్ములు లేకపోవడంతో పెన్షనర్లకు పెన్షన్ కూడా సరియైన సమయానికి ప్రభుత్వాలు వేయలేకపోవడాన్ని మనం చూస్తున్నాం. అలాగే సర్కారిచ్చిన సొమ్ముతో లబ్ధిదారులు మళ్లీ ఇంటి అవసరాలకు బియ్యం కొనుక్కుంటారు. ఈ సమయంలో తక్కువ నాణ్యత గల బియ్యం కొనే అవకాశం కూడా లేకపోలేదు. ఇలా సర్కారిచ్చిన డబ్బులను మిగతా అవసరాలకు ఉపయోగించుకొని భోజనం కోసం చీప్ క్వాలిటీ బియ్యం కొంటే అంతిమంగా అది లబ్ధిదారుల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ముందు వెనుక ఆడుతున్నట్టుగా ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ అనేక గ్రామాల్లో బ్యాంకులు లేవు. బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిపై అవగాహన కూడా ఉండకపోవడం సహజం. డీబీటీ వ్యవస్థ అమలు చేయడంలో ఇదొక ప్రధాన అడ్డంకిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో నెలవారీగా సొమ్ములు అందజేస్తుంది సర్కార్. అయితే అసలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేసే విధానం గురించి వివరాలు తెలుసుకోవాలంటే స్థానిక పౌర సరఫరాల శాఖ అధికారులు లేదా
గ్రామ పంచాయతీ కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వ వర్గాలు మొత్తం మీద మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.